అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించటానికి అమ్మ మాటకు స్వాగతం. మా ఇంట్లో పైన హాల్‌లో మా అత్తమామల విగ్రహాలు ఉంటాయండి. ఈ గృహప్రవేశానికి ఈ ఇల్లు కట్టినప్పుడు గృహప్రవేశానికి మా అత్తయ్య గారు, మామయ్య గారి విగ్రహాలను చేయించి ఇక్కడ పెట్టి మా ఆడపడుచులతో సర్ప్రైజింగ్‌గా ఓపెన్ చేయించామనమాట అండి. వాళ్ళకి తెలీదు ఇక్కడ పెడుతున్నట్లు, విగ్రహాలు పెడుతున్నట్లు. ఇది మా అత్తమామలకి నేనిచ్చే ఒక ట్రిబ్యూట్ లాంటిది అని అనుకుంటానండి నేను. ఈ రోజున మా అత్తయ్య గారు కాలం చేసిన రోజండి. అంటే తిథులు కాదండి. డేట్ ప్రకారం మా అత్తయ్య గారు ఈ రోజున కాలం చేశారు. ఆవిడ కాలం చేసిన 11 రోజున ఆవిడ కార్యక్రమాలన్నీ పుణ్యశ్రీగా ఆవిడకి సంబంధించిన కార్యక్రమాలన్నీ అయిన తర్వాత 12 రోజున మా మామయ్య గారు కాలం చేశారు. మా అత్తమామలిద్దరిని కూడా అండి తెలిసిన వారందరూ కూడాని పుణ్య దంపతులు అసలిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అంటారండి. అంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనంటే ఒకే రకమైన ఇష్టాలు కలిగి ఉండటం కాదండి. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకోవటం. మా మామయ్య గారు లిప్టన్స్ టీ కంపెనీలో పెద్ద పోస్ట్‌లో ఉండేవారనమాట అండి. ఆయన ఉద్యోగరీత్యా చాలా మందికి ఉద్యోగాలిచ్చి ఎన్నో కుటుంబాల్ని ఆదుకున్నారు. మరికొందరికి డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సహాయం చేసి ఆదుకునేవారు. అలానే మా అత్తయ్య గారు, మామయ్య గారికి ఇద్దరికీ భక్తి కూడా ఎక్కువ ఉండటం వల్ల ఒక భజన సమాజాన్ని కూడా ఏర్పాటు చేసి వారు కొంచెం పూర్‌గా ఉండేవారనమాటండి. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వారు. వేరే ఊరు నుంచి వచ్చిన కొన్ని కుటుంబాలని మామయ్య గారే ఆదుకుని వారందరికీ కూడా చిన్న చిన్న ఈ ఉ బిజినెస్‌ల్లాంటివి పెట్టించి, ఉద్యోగాలిప్పించి లిప్టన్స్‌లో అలాగా వారి కుటుంబాలు సెటిల్ అయ్యేలాగా చూశారనమాటండి. ఇప్పుడు వారి పిల్లలు మంచి ఉన్నత స్థితిలో ఉంటారు. ఇప్పటికి కూడా కనిపిస్తూ మాట్లాడుతూ ఉంటారనమాటండి. మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అయితే భర్త అలా ఉన్నప్పుడు భార్య కూడా అదే గమనంలో నడవటం అనేది అరుదుగా ఉంటుందండి. మా అత్తయ్య గారు కూడా అంతే అండి. చాలా స్నేహశీలి. ఆమెకి ఒక చెడు మాట్లాడటం లేదా చెడు చేయటం ఇలాంటియి అసలు తెలీదు. నా పెళ్ళైన కాడి నుంచి చూసాను కదండీ! అసలు ఆవిడకి తెలీదు. ఆమె డిక్షనరీలోనే లేదసల. అంతే. ఎవరినన్నా ఏమి మాట అనేద్దాం, వీళ్ళని ఇలా బాధిద్దాం, వీళ్ళని ఇలా అందాం ఇలాంటియి ఏమీ అసలు తెలీదండి అసలావిడకి. ప్రతి నెలా కూడా అండి 9వ తారీఖున అన్నదానం చేసేవారు మా అత్తమామలు. మామయ్య గారు పెట్టిన అమ్మ కాన్వెంట్ అని ఇక్కడ స్కూల్ ఉండేదనమాట అండి. కాన్వెంట్ మొట్టమొదటి కాన్వెంట్ భీమవరంలో అండి. ఆ కాన్వెంట్‌లో ప్రతి నెల 9వ తారీఖున అన్నదానం జరిగేది. అది కూడా పూర్ పీపుల్‌కి. అంటే ఇదివరకు రిక్షాలెక్కువ ఉండేయి కదండీ! రిక్షా పుల్లర్స్‌కి, యాచకులకి అన్నదానం చేసేవారు ప్రతి నెల. అది కూడా అండి ఏదో అన్నదానం అంటే ఒక అన్నము, పప్పు, మజ్జిగ ఇలా కాకుండా ఏదో పంచభక్ష పరమాన్నాలు ఉంటారు చూడండి. అలా అత్తయ్య గారు ఒంటి చేత్తో ఆవిడ అన్నీ చేయించేవారండి. అంటే మనుషులే చేసేవాళ్ళు. కానీ అన్నీ ఆవిడే చూసుకునేవారు. సంవత్సరానికి సరిపడా అన్ని సరుకులన్నీ తెప్పించి ఇంట్లో పెట్టటం ఇవన్నీ కూడా అనమాటండి. ఒక పెద్ద సత్రంలాగా ఉండేదండి. సత్రం అంతే. అంటే అది నేనొక చెడుగా అంటలేదండి. ఈ రోజుల్లో అటువంటియి అసలు చూడలేము ఎక్కడా కూడాని. అంటే ఒక పెద్ద కుటుంబం. మా అత్తయ్య గారే ఇక్కడ పెద్ద కోడలండి. మా మామగారి తరపు, మా అత్తయ్య గారి తరపు అందరు బంధువులు వస్తూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. అలానే ఇక్కడ సంసారం పెద్దది. నలుగురు ఆడపడుచులు, అందరికన్నా పెద్ద ఆడపడుచు. అంటే ఐదుగురులెండి ఆడపడుచులు. అందరికన్నా పెద్ద ఆడపడుచు గారు కాలం చేస్తే ఆవిడకి ముగ్గురు పిల్లలు. తర్వాత నలుగురు ఆడపడుచులు, వాళ్ళ పిల్లలు, మేము, మా పిల్లలు, మామయ్య గారి అప్పచెల్లెళ్ళు, మామయ్య గారి అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, అత్తయ్య గారికి 5గురు అప్పచెల్లెళ్ళు. ఆ అప్పచెల్లెళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు సమ్మరొస్తే అందరి పిల్లలు ఇక్కడికొచ్చేయటమే అనమాటండి. ఏదన్నా ఒక కార్యక్రమం ఉన్నది, శుభకార్యం ఉన్నది అంటే అందరూ కూడా రావటం ఇక్కడికి. ఇక్కడే 10 రోజులు ఉండటం, గడపటం ఇట్లా ఉండేదనమాటండి. అయితే మనం మన పెద్దల్ని చూసి ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం. వాళ్ళు ఉన్నప్పుడు అదేం మనకి తెలీదండి. నిజంగా చెప్పాలి అంటే ఉన్నప్పుడు ఏంటోలే అలా వాళ్ళ ఎనకాల ఎళ్ళిపోతాం. నిజంగా చెప్పాలంటే అండి మా అత్తామామలు ఉన్నప్పుడే నేను ఫ్రీ బర్డ్‌లాగా సుఖంగా ఉన్నానండి. నా పెళ్ళైన తర్వాత 8 ఏళ్లకి కాలం చేశారండి. మా అత్త, మామయ్య ఇద్దరు కూడా ఒకేసారి కాలం చేయటంతో కొంచెం బాధ్యతలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి కదండీ! ఆర్థికంగా ఇవన్నీ ఉంటాయి. వాటిలన్నిటిల్ని కొంచెం గట్టిగానే ఎదుర్కోవాల్సొచ్చింది.
మా వారు కూడా కొంచెం నెమ్మది, మెతక కాబట్టి నేనే నిలబడాల్సొచ్చింది. మరిది గారు ప్రేమ్ బాబేమో చిన్నవాడు. ఇంకా అప్పటికి చాలా చిన్నవాడు గాబట్టి, అతని బాధ్యత కూడా మేమే తీసుకోవాల్సొచ్చింది. ఇలా మనకి తెలియకుండానే మనకి ఒక పెద్దరికం వచ్చేస్తది. నాకు 26 ఏళ్లకే ఈ ఇంటి బాధ్యతలు ఇవన్నీ మీద పడటంతో కొన్ని అత్తయ్య గారి నుంచి చూసి ఇవి చెయ్యకూడదు, ఇవి చెయ్యొచ్చు అనేది నేర్చుకున్నది మన పెద్దల నుంచే నేర్చుకుంటాం కదండీ! అత్తయ్య గారి నుంచి అమాయకంగా ఉండకూడదు అనేది నేర్చుకున్నానండి. అసలు ఇంత ఇల్లున్నది కదండీ! ఆ ఎదురుగుండా పోర్షన్స్ ఉన్నయి. చాలామంది అద్దెలకి ఉండేవాళ్ళనమాట. 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు అట్లా ఉండేయి అద్దెలివ్వటం అనమాట. బాకీలనమాట అండి అంతే. అలానే అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇచ్చేయటమే. ఏదన్నా వచ్చి కష్టం చెప్పుకున్నారనుకోండి, ఇప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు అద్దెలకు ఉన్నవాళ్ళు ఆళ్ళు మా అమ్మాయి పెళ్ళండి, ఇట్లా పెట్టుకున్నాం డబ్బులు లేవు అలా ఇలా అంటే ఆర్థిక సాయం చేయటం అదొక అందం. అసలు ఒంటి మీద బంగారం కూడా తీసి ఇచ్చేవారండి మా అత్తయ్య గారు. పర్లేదులే ఇయి వాడుకుని నాకు తర్వాత ఇడిపించివ్వండి అని కూడా ఇచ్చేవాళ్ళు. అయితే మళ్ళీ తిరిగి ఆ వస్తువు తీసుకోవటానికి మా తల ప్రాణం తోక్కొచ్చేదండి. ఆవిడ ఎప్పుడన్నా అడిగినా ఇచ్చిన వాళ్ళకి కోపం వచ్చేసేదండి. తీసుకున్న వాళ్ళకి. తిడతా ఉండేవాళ్ళు. వస్తువిచ్చి దెబ్బలాడుతున్నారని. ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైందినని ఇలాంటియన్నీ ఉంటాయన్నమాట అని అస్సలు మనీ విషయంలో ఇలా ఉండకూడదు అనేది అత్తయ్య గారి దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలానే అసలావిడకి ఒక చెడ్డ మాటలు గాని, ఓ చెడ్డ మాట గాని వాళ్ళలా, వీళ్ళిలా అని గాని ఏది అనేవాళ్ళు కాదండి. అంతెందుకండి మేము కృష్ణా జిల్లా వాళ్ళం. ఇక్కడేమో గోదావరి జిల్లా వాళ్ళు. నా పెళ్ళైన కొత్తలో సారీ పంపిస్తారు కదా! ఆడపిల్లకి సారీ అది ఇచ్చినప్పుడు చాలా సార్లు కూడా మీతో చెప్పి ఉంటాను. కృష్ణా జిల్లా వాళ్ళం కాబట్టి మా అమ్మ వాళ్ళు ఏదో వండించడం అటువంటివి ఏమి ఉండేవి కావండి ఇంట్లో. మాది బందర్ కాబట్టి మా నాన్నగారి స్నేహితులు తాతారావు గారు. అంటే బందర్ హల్వా తాతారావు గారి హల్వా ఫేమస్ అంటారు కదా! అక్కడి నుంచి బందర్ లడ్డూలు, హల్వా ఇలాంటియన్నీ తెచ్చేవాళ్ళం. బందర్ లడ్డూ ఎంతుంటుందండి? చాలా చిన్న సైజు ఉంటుందనమాట. అవి మాకక్కడ ఫేమస్. అవి తీసుకొస్తే ఇక్కడ గోదావరి జిల్లాలో సారె అంటే పెద్ద పెద్ద లడ్డూలు, పెద్ద పెద్ద మైసూర్ పాకులు, పెద్ద పెద్ద కాజాలు అట్లా ఉండేయనమాట. మా అత్తయ్య గారు ఈ సారె వద్దు అని చెప్పి పెళ్ళైన కొత్తలో ఒకసారి పంపించేశారు వెనక్కి. ఆవిడే వంటాళ్ళని పెట్టి సారె తయారు చేయించి పంచిపెట్టారు ఇక్కడ అందరికీను. మా అమ్మగారు వాళ్ళు దానికి చాలా ఫీలయిపోయారు. ఇదేంటి సారీ వెనక్కి తిరగ్గొట్టేశారు. అయ్యో! అయ్యో! అని అన్నారు. కానీ కాలక్రమేణా నాకర్థమైంది. నేనిక్కడికొచ్చిన తర్వాత చూస్తూ నాకర్థమైంది కదా! బందరెళ్ళినప్పుడు చెప్పేదాన్ని. మా అమ్మగారు వాళ్ళు అన్నప్పుడు, "అమ్మా అక్కడ సారీ చాలా పెద్ద పెద్దయి ఇస్తారమ్మా. ఇలా చిన్న చిన్నయి ఇస్తే ఇది బందర్ లడ్డూనా? ఇది నేతితో చేశారా? కృష్ణా జిల్లా వాళ్ళా?" ఇవన్నీ హ్మ్. ఉండవు. అయన్నీ ఏమి పరిగణలోకి రావు. ఏంటి సారేంటి ఇంత చిన్న చిన్న లడ్డూలిచ్చారు అన్నట్లుంటుంది. అందువల్ల అత్తయ్య గారు చేయించి ఇచ్చేవాళ్ళు అంటే, మా అమ్మగారు నన్ను తిట్టేవాళ్ళనమాట. "చాల్లే నోరు మూసుకో నువ్వు" అని జెప్పి. ఇవన్నీ తలుచుకుంటే అండి గమ్మత్తుగా అనిపిస్తది. కానీ అండి, ఏనాడు మా అత్తయ్య గారు గాని, మామయ్య గారు గాని ఒక్క మాట పల్లెత్తు మాట నన్ను అనేవాళ్ళు కాదు. మీ వాళ్ళు సారీ పెట్టలేదు అని ఎప్పుడు అనేవాళ్ళు కాదనమాట అండి. వాళ్ళకి నచ్చలేదు ఓకే. మేం చేయించి పంచుకుంటాం అని అనేవాళ్ళు. ఇక పిల్లలది పుట్టిన తర్వాత ఇది లేదనుకోండి ఇక సారే గీరే అవేమి ఉండవు కదా! అంతెందుకండి మా నలుగురు ఆడపడుచుల్లో ఆఖరామెకి సారీ పెడతా కూడా పై ముగ్గురికి కూడా నలుగురికి సారే చేయించేవాళ్ళు. అలానే ఆవకాయ పచ్చడ్లేంటి, పిండి వంటలేంటి సంవత్సరానికి సంక్రాంతికి, దసరాకి, సమ్మర్ హాలిడేస్‌కి ఇట్లా వచ్చినప్పుడల్లా కూడాని వంట వాళ్ళని పెట్టించి, ఆ స్వీట్లు, హాట్లు, అరిసెలు, జంతికలు ఇటువంటియన్నీ చేయించి, బంధువులకి, వియ్యంకులకి, మా ఆడపడుచులకి, ఆడపడుచులకి ఇట్లా ప్యాకింగులెళ్ళేయనమాటండి. మనము ఒక్కోసారి అనుకుంటాం, మన పెద్దవాళ్ళేంటి అలా బిహేవ్ చేశారు. దానివల్ల మనం ఎన్నో ఇక్కట్లు పడ్డాం, ఎంతో ఆర్థికంగా దెబ్బతిన్నాము అలానని అనుకుంటాం. కానీ ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా అండి. ఇలాంటియి చెయ్యటం అంటే వాళ్ళు చేసిన ఆ పుణ్యం, ధర్మం మనల్ని కాపాడుద్ది అని కాలక్రమేణా అర్థమైందండి. కాకపోతే ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనేది మా అత్తమామల నుంచే నేర్చుకున్నానండి. ఎలా ఉండకూడదు అంటే ఇలా అతి అలుసుగా ఉండకూడదు అనేది అత్తయ్య గారి దగ్గర నుంచి చూసి భయపడి నేనలా ఉండేదాన్ని కాదు. అట్లానే ఎలా ఉండాలి అనేది అంటే మా అత్తయ్య గారు ఈ ఇంటికి పెద్ద కోడలండి. ఆవిడ బంధువులందరినీ ఎలాగా చూసేవారు అనేది ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను.
అలానే నా తల్లిదండ్రులు. మన బిహేవియర్ ఒకటి ఉంటదండి. అంటే మన ప్రవర్తన ఒకటుంటుంది కదా! అది బై జీన్స్ వస్తది. మన తల్లిదండ్రుల నుంచి వస్తది. పర్ఫెక్ట్‌గా ఉండటం, నిజమే మాట్లాడటం, ఖచ్చితంగా ఉండటం, ఉన్నదున్నట్టుగా మాట్లాడటం. ఇటువంటియన్నీ బై జీన్స్ మా నాన్నగారి లక్షణాలైతే, మనీ పట్ల జాగ్రత్తగా ఉండటం, గోల్డ్‌ని ఎలా సేవ్ చేసుకొనాలి, ప్రతి ఒక్కరికి కూడా సలహా ఎలా ఇవ్వాలి, మంచిగా ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా అంటే మనీ మ్యాటర్స్ అన్నీ కూడాని మా అమ్మగారిని చూసి నేర్చుకున్నానండి. అక్కడ మా అమ్మగారు పెద్ద కోడలు. ఇక్కడ మా అత్తయ్య గారు పెద్ద కోడలు. నెక్స్ట్ ఈ ఇంటికి నేను పెద్ద కోడలుగా ఉన్నాను. వారిద్దరి నుంచి నేర్చుకున్న వారి అనుభవ సారమే మనం ఇప్పుడు మనుగడ అనమాటండి. మా మామయ్య గారు ప్రతి నెలా కూడా అండి మా బంధువుల్లో అందరికీ ఆర్థికంగా సహాయం చేస్తూ ఉండేవారు. నేను ఎప్పుడైతే కొంచెం సెటిల్ అయ్యి, నాకు సొంతంగా ఆదాయం వచ్చిందో, నేను మా కుటుంబంలో ఉన్నవారికి ఆర్థిక సహాయాన్ని చేయటం ప్రారంభించాను. ఇది కేవలం మా మామయ్య గారిని చూసే నేర్చుకున్నానండి. అంటే మనం ఇన్‌స్పైర్ అవ్వటానికి ఎక్కడో మనకి తెలియని వాళ్ళు అక్కర్లేదండి. మన పెద్దల్లోనే మనం చూసుకొని ఇన్‌స్పైర్ అవుతాం. వాళ్ళ నుంచి నేర్చుకున్నయ్యేనండి మన బిహేవియర్ ఇవన్నీ కూడా. ఎవ్వరిని నొప్పించకుండా ఉండటం, బాధించకుండా ఉండటం, పర్ఫెక్ట్‌గా ఉండటం, ఖచ్చితంగా ఉండటం. ఇవన్నీ కూడా మన పెద్దల నుంచి నేర్చుకునేయేనండి. అత్తయ్య గారు, మామయ్య గారు ఇద్దరూ ఒకేసారి కాలం చేయటంతో కొంచెం గడ్డు కాలాన్నే ఎదుర్కొన్నాం. కానీ స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? ఎలా ఎదుర్కోవాలి ఆ సమస్యలనన్నిటిల్ని? ఎట్లా ఫేస్ చేసి మనం నిలబడాలి అనేది ఇదంతా కూడా మనకి ఇవన్నీ లైఫ్‌లో ఒక పార్ట్ అండి. ఒక పాఠాలు. ఈ పాఠాలన్నీ నేర్చుకుంటేనే నెక్స్ట్ తరగతులకి వెళతాం. అంతే కదండీ! బై బర్త్ ఎవ్వరం నేర్చుకుని రాము. ఒక్కొక్క ఎదురు దెబ్బ మనకి ఒక్కొక్క పరీక్ష, ఒక్కొక్క పాఠం లాంటిదనమాట. మా అత్తమామలిద్దరూ కన్నుమూసిన తర్వాత వారి బాధ్యతలన్నీ నేను స్వీకరించటం జరిగింది. అప్పటి ఆర్థిక పరిస్థితులకి అనుగుణంగా కొంచెం గట్టిగా ఉండటం, అంటే జాగ్రత్తగా ఉండటం, ప్రతి పైసాని సేవ్ చేసి మళ్ళీ ఆర్థికంగా నిలదొక్కుకోవటం ఇదంతా జరిగినా, ఎప్పుడైతే నాకు కొంత వెసులుబాటొచ్చిందో అప్పుడు మళ్ళీ అత్తయ్య గారు, మామయ్య గారు ఎలా ఉండేవారో అదే విధంగా మా మనుగడని సాగించటం జరుగుతోంది. ఇది నేను మీకేం కొత్తగా చెప్పక్కర్లేదండి. ఎందుకంటే గత 5, 6 ఏళ్ల నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ క్షణాన ఆ రోజుకి ఆ రోజు వచ్చినయి ఏమి కాదు. గ్రాడ్యుయల్‌గా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి అమర్చుకుంటూ, ఒక్కొక్కటి, ఒక్కొక్కటి సమకూర్చుకుంటూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, చేతనైనట్లు సాయం ఎలా చేయగలమో చేస్తూ, మన జీవితాన్ని కూడా పండించుకోవటం. ఇదే అండి మన మానవ జన్మ. మన జన్మ ఇచ్చినందుకు సార్థకత చేసుకోవటం అంటే ఇంతే. మనమేమి అద్భుతాలేమి సృష్టించక్కర్లేదండి. మనకిచ్చిన లైఫ్‌ని భగవంతుడు మనకి ఇచ్చిన ఈ జన్మని సార్థకత చేసుకోవటం. నా మటుకు నాకండి ఎవరి గోలకి ఎళ్ళకపోవటం. ఇంకొకళ్ళ విషయం నాకు అప్రస్తుతం అండి. నా గురించి ఏమన్నా అన్నారా? అనుకోని ఇంకా ఇది ఏం చేస్తాము? ఇది మానవ జన్మ అండి. మానవ నైజం. నేనిది కాదు, అది అని చెప్పి నోరేసుకు అరిచో నా తత్వం కాదది. గత 5, 6 ఏళ్ల నుంచి గమనిస్తున్న మీ అందరికీ తెలుసు. నాకు తెలిసింది భగవంతుని పాదాలను పట్టుకుని వదలకపోవటం. అన్నీ ఆయనే చూసుకుంటాడండి. కానీ అలాంటి అవకాశం రావటం కూడా అండి పెద్దల అనుగ్రహమేనండి. ఇవాల్టి రోజున ఇవన్నీ అమర్చుకున్నాము ననంటే మన ప్రవర్తన, భగవంతుడి అనుగ్రహం, పెద్దల ఆశీర్వాదం ఉండాలండి. అది మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఈ రోజున మా అత్తమామల గురించి 2 ముక్కలు మీతో చెప్పుకోవటం కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మా వారు, మా మరిది గారు కూడా వచ్చిన తర్వాత అత్తయ్య గారికి పసుపు, కుంకుమ అన్నీ పెట్టుకుంటామండి. అరటిపళ్ళు, మందార పువ్వులు, అరటిపళ్ళు మా అత్తగారికి, మామగారికి ఇద్దరికీ ఇష్టం. అరటిపళ్ళు మాకు ఆనవాయి ఉన్నది. ఎప్పుడు ఉండేయండి చెట్లు. అరటి చెట్లు. ఇగో మందార పువ్వు ఎంత ఇష్టమో మా అత్తగారికి. ఎప్పుడు కొప్పులో మందార పువ్వు ఉండేది ఆవిడకి. అత్తయ్య గారు ఆమెకి ఇష్టమైనవి అన్నీ ఇంట్లో పెట్టుకుంటాం. మందార పువ్వులు బోల్డ్ అని పోస్తాయి. అరటి గెల ఒకటి వదిలి ఒకటి గెల అలా వస్తానే ఉంటుంది. ఇంకో గెల రెడీ అవుతుంది. వాళ్ళకి ఏమి ఇష్టమో అవన్నీ గోరింటాకు చెట్టు. ఇక్కడే తీయించేస్తే మాకు స్థలం ఇప్పించి అందులో గోరింటాకు చెట్టు ఉన్నది, అరటిపళ్ళ చెట్లు ఎన్ని రకాలు ఉన్నాయో. అరటి గెలలు కూడా వేసినాయి అక్కడ. ఇగోండి మన పెరట్లో చక్కెరకేళి అరటిపళ్ళు సేకరించాను.
ఈవేళ పసుపు కుంకుమ అందుకోవటానికి ఎవరిని పంపిస్తారో అత్తయ్య గారికి చీర జాకెట్ పళ్ళు పెట్టుకున్నాము. మా అత్తయ్య గారికి మందార పువ్వులంటే ఎంత ఇష్టమోనండి. ఎర్ర మందార పువ్వులంటే. మన పెరట్లో బోలెడన్ని ఎర్ర మందార పువ్వులు పూస్తాయి ప్రతిరోజు పూజకి. అలానే అరటిపళ్ళు చాలా ఇష్టమండి. ఒక గెల తర్వాత మరొక గెల అలా అరటిపళ్ళు కాస్తూనే ఉన్నాయి. కొత్త స్థలం కొనుక్కున్నాం చూడండి, అక్కడ కూడా అరటి చెట్లే ఉన్నాయి. అలానే మా అత్తగారికి గోరింటాకంటే చాలా ఇష్టం అనమాట అండి. ఇక్కడ ఉండేది గోరింటాకు చెట్టు. ఇక్కడది తీయించేస్తే మళ్ళీ అక్కడ 2, 3 గోరింటాకు చెట్లున్నాయి. అంటే మన పెద్దల ఆశీర్వాదం మన మీద ఎలా ఉంటుందనేది మనకు ఆ పాజిటివిటీ తెలుస్తూ ఉంటుందండి. అయి అవి కూడా అండి ఉత్తినే ఏమి వచ్చేయదండి. పెద్దలకి నచ్చేలాగా మన ప్రవర్తన ఉండాలి. అంటే వారు లేరు కదా అని అనుకోవచ్చు. వాళ్ళు ఏ లోకాన ఉన్నా గమనిస్తూనే ఉంటారండి. పెద్దల ఆనందం వాళ్ళకి నచ్చేది ఏముంటుందండి? వారి సంతానాన్ని బాగా చూసుకోవటమే అంతే అండి. మా అత్తగారి అడుగుజాడల్లోనే ఆడపిల్లల్ని, బంధువుల్ని అందరిని బాగా చూసుకోవటం. ముఖ్యంగా మా అత్తగారు నాకు అప్పచెప్పిన బాధ్యత మా ప్రేమ బాబు బాధ్యతండి. మా ప్రేమ ఆఖరి వాడవటంతోటి ఆహ్, అత్తయ్య గారికి కొంచెం ఎక్కువ గారాబంగా ఉండేదనమాట. అతన్ని బాగా చూసుకోవటం అనేది నా బాధ్యత. సరే తన లైఫు ఎలా ఉన్నా తన అభిప్రాయాలు, తన ఇష్టాలకి అనుగుణంగానే మా ఇంట్లో అన్నీ నడుస్తూ ఉంటాయనమాట అండి. నేనే కాదు, వాళ్ళ అక్కలే కాదు, వాళ్ళ బావలు అందరం కూడా చాలా గారాబంగా చూసుకుంటాం ఒక విధంగా ప్రేమని. ప్రేమ మా అందరికీ తలలో నాలికలాగా ఉంటాడు. కానీ మాకు మాత్రం గారాబాల అబ్బాయేనండి. నాకెట్లానో కొడుకులు లేరు కాబట్టి ఆ అబ్బాయే నా కొడుకుగా అనుకుంటాను. అతని వైవాహిక జీవితం కొంచెం ఫెయిల్ అవ్వటంతో మా మీద అంటే మా వారికి నాకు ఎక్కువ బాధ్యత పడిందనే చెప్పాలండి. ఏది ఏమైనా అతన్ని కంటికి రెప్పలాగా చూసుకుని, అతని ఇష్ట ప్రకారమే ఆయన జీవితం ఉండేలాగా చూసుకుంటామనమాట అండి. అలానే ఆస్తి అది సంరక్షించి అతనికి అప్పచెప్పటం అంతా జరిగిందనమాట. అలాగా అనమాట అండి. అంటే పెద్దలుగా మా బాధ్యతలు మేము సక్రమంగా నిర్వహించటానికి పెద్దల ఆశీర్వాదం కూడా తోడవ్వాలండి. ప్రతి సంవత్సరం మా అత్తయ్య గారే రప్పించుకుంటారు. అదే అదే. అంటే ఆమె స్వీకరిస్తదనమాట. ఈ అరటిపళ్ళు కూడా మా పెరట్లోయే. ఆహా! ఈరోజు అత్తయ్య గారికి పెట్టిన చీర, జాకెట్టు అయ్యి ఎవరికన్నా ఇస్తామనమాట అండి. అంటే పండగలో పెద్దలకి బట్టలు పెట్టుకుంటాం. అవేమో మేము కట్టుకుంటాం. మేము కొనుక్కునే బట్టలు పెద్దలకి చూపించి మేము కట్టుకుంటాం. ఇప్పుడు అత్తయ్య గారికి పెట్టేవి మాత్రం ఇప్పుడు పెద్దలకి పెట్టుకునేవి ఎవరికన్నా ఇస్తామనమాట అండి. ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళ రూపంలో ఆవిడ వస్తది అని నేను నమ్ముతానండి. ఆ చీర, జాకెట్టు అందుకోవటానికి, తాంబూలం అందుకోవటానికి ఎవరో ఒకళ్ళొస్తారండి. ఈ సంవత్సరం ఎవరొస్తారా అని అనుకున్నాను. అనుకోకుండా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా ప్రేమ ఫ్రెండ్ భార్య అనమాటండి. పూడి అని చెప్పి మా ప్రేమ ఫ్రెండు. ఆయన మిసెస్ భీమవరం వచ్చారు. ఈవిడ బ్రదరు ఇక్కడ జాబ్ చేస్తున్నారటండి. కాలేజీలో వర్క్ చేస్తున్నారు. ఆయన ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే జాబ్‌కెళ్ళిపోతున్నారు. ఆయన ఎలా టీచ్ చేస్తున్నారు అనేది చూడాలి అనేది తన కోరికట. ఆయనకి చెప్పకుండా సర్ప్రైజింగ్‌గా ఇప్పుడు మా ఇంటికొచ్చారనమాట. ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా కాలేజ్‌కెళ్ళి క్లాస్‌లో కూర్చుంటారట. వాళ్ళ బ్రదర్ క్లాస్ అంతా విని సర్ప్రైజ్ చేయటానికనమాట అండి. చూడండి ఎంత గమ్మత్తుగా వచ్చారో. అదే సర్ప్రైజ్‌గా అనమాట. స్టూడెంట్స్‌తో పాటు కూర్చొని క్లాస్ అటెండ్ అవ్వటానికి తనొచ్చింది. అందుకనే వాళ్ళ ఇంటికెళ్ళకుండా మన ఇంటికొచ్చింది. అందుకని అక్కడికెళ్ళకుండా ఇక్కడికొచ్చారనమాట. చూడండి ఎలా గమ్మత్తుగా కలిపారో. వెరీ గుడ్ అమ్మ. వెరీ గుడ్. థాంక్స్ అండి. థాంక్ యూ. మా అత్తయ్య గారి తాంబూలం అందుకోవటానికి దీప్తి రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట అండి. తన పేరు దీప్తి అనమాట. అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎవరో ఒకళ్ళు ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుగుతదండి. ఎవరో ఒకళ్ళొస్తారు. ఆవిడ తాంబూలం అందుకుని వెళ్తారనమాట. ఈ సంవత్సరం తనిలా రావటం, అత్తయ్య గారి తాంబూలాన్ని, చీర, జాకెట్ ఇవి అందచేయటం నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట అండి. తనకేమో మా ఇంట్లో ఉన్న ఇవన్నీ కూడాని ఈ పాత సామాన్లు ఇవన్నీ అత్తయ్య గారు వాళ్ళు ఉన్నప్పుడియ్యే కదండీ! అవన్నీ చూసి చాలా నచ్చినియండి నాకు. ఇవన్నీ అన్నీ చూస్తూ ఉంటే నాకు కూడా హ్యాపీగా అనిపించిందనమాట. ఏమో అత్తయ్య గారే సాక్షాత్తు వచ్చి చూసుకుంటున్నారేమో ఇవి అని అనిపించింది. ఈ విధంగా ఒక పాజిటివిటీ మనకి అందచేయటం అది కూడా భగవంతుడి దయేనండి. ఏదేమైనా మన పెద్దల ఆశీస్సులు మనందరి మీద ఉన్నాయి అని మాత్రం మాకు అర్థమవుతూ ఉంటుంది. మా ఆడపడుచులు గాని, మేము గాని, మా బిడ్డలు గాని అందరూ సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉన్నాము అనంటే ఆ పెద్దల ఆశీర్వాదమే అని అనుకుంటాము. అలానే ఈరోజు ఆహ్,
అత్తయ్య గారు కాలం చేసిన రోజు కారణంగా బయటికి కార్యక్రమాలు కూడా కొన్ని ఉన్నాయన్నమాట అండి. అక్కడికి కూడా వెళ్ళి కొంచెం భోజనాలు పెట్టటం, దాన ధర్మాలు చేయటం ఇవి ఉన్నాయన్నమాట. అక్కడికి కూడా వెళ్ళి వస్తాము. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.